गजाननं भूतगणादिसेवितं कपित्थजम्बूफलसारभक्षितम् उमासुतं शोकविनाशकारणं नमामि विघ्नेश्वरपादपङ्कजम्। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। अपारकरुणासिन्धुं ज्ञानदं शान्तरूपिणं श्रीचन्द्रशेखरगुरुं प्रणतोऽस्मि मुदान्वहम्। देवे देहे च देशे च भक्त्यारोग्यसुखप्रदं बुधपामरसंसेव्यं तं श्रीजयेन्द्रं नमाम्यहम्। नमामः शङ्करान् वाक्यविजयेन्द्रसरस्वतीं श्रीगुरुं शिष्टमार्गानुनेतारं सन्मतिप्रदम् श्रीसत्यचन्द्रशेखरेन्द्रसरस्वतीस्वामिने नमः। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवी నారాయణి నమోస్తుతే। ప్రియమిత్రులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. సనాతనమైనటువంటి మన వైదిక ధర్మం మన జీవన క్రమాన్ని మనకు ప్రతి క్షణంలో కూడా మిత్రుడిలా దగ్గర ఉండి మనకు మార్గనిర్దేశనం చేస్తూ ఉంటుంది. ఈ యొక్క ధర్మానికి పెనుముప్పు వాటిల్లినప్పుడు సాక్షాత్ భగవంతుడే తాను సద్గురు రూపకంగా దర్శనమిస్తూ అనేకమైనటువంటి సంశయాలను కూడా పరిపూర్ణంగా దూరం చేసి సన్మార్గంలో మనం తీసుకుని వెళ్తుంటారు. మహాస్వాముల వారు చాలా చిన్న వయసులోనే మొట్టమొదటిసారిగా కాశీకి బయలుదేరనే విషయాన్ని ప్రస్తావించాం. దాదాపుగా 21 సంవత్సరాలు అనేక రాష్ట్రాలలో సందర్శించారు. ఆ సందర్భంలో మహాస్వాముల వారి గురించి ఎల్లడల్లో కూడా గొప్ప వారందరికీ కూడా తెలిసి వచ్చిందనమాట ఆయన మహాత్యం. దానివల్ల అనేక రాష్ట్రాల నుండి అధికంగా సంఖ్యలో రావడానికి ప్రారంభించారు. కాంచీపురం స్వామివారు చేరుకున్నారు. కొద్ది నెలల తర్వాత గోరఖ్పూర్ నుండి మనం జ్ఞాపకం పెట్టుకోవాలి, గీతా ప్రెస్ అని ఉందండి అక్కడ. అది సనాతన ధర్మం యొక్క వారిధి అని చెప్పచ్చు. ఉత్తరప్రదేశ్లో ఉంది. ఆ యొక్క భగవద్గీత మరి ఆధ్యాత్మిక గ్రంథాలన్నీ కూడా వారు చక్కగా వాళ్ళు ప్రచురణ చేస్తారు. ఒకసారి అక్కడ ఒక ఆయన తన వారిని అందరినీ కూడా తీసుకుని మహాస్వామి వారి దర్శనానికి వచ్చారు. దాదాపుగా 400 మంది వచ్చారండి భక్తులు. ఎప్పుడు ఇది జరిగింది? 1954లో. వచ్చిన వారందరూ కూడా మఠంలో స్వామివారిని దర్శించుకుంటూ ఉన్నారు. ఎవరు? మఠం సిబ్బంది మరియు మఠంలో ఉన్న భక్తులు. ఒక్కొక్కరుగా వెళ్ళి క్రమంగా స్వామివారి దండం పెట్టుకోవడం, స్వామివారి ఇచ్చిన ప్రసాదాన్ని తీసుకోవడం. ఆ తర్వాత ఇంకా ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చారు కదా, వారు మొదట స్త్రీలు పోకుండా మొదలు పురుషులు వచ్చారు. పురుషులందరూ స్వామివారి ఇచ్చిన ప్రసాదము కలకండ అవన్నీ తీసుకొని అక్కడ దూరంగా కూర్చున్నారు. ఇంకా స్త్రీల సరిగ్గా వచ్చింది. మనకు తెలుసు కదా, ఉత్తర హిందుస్థానం వారందరూ కూడా ఎలా కొంగును ఆ యొక్క శిరస్సు పైన వేసుకొని భక్తిగా వచ్చి ఆ కొంగును పరిచి శిరస్సు వంచి నమస్కారం చేస్తారు వాళ్ళు. అలా చేసిన తర్వాత స్వాముల వారు ఏం చేశారంటే వచ్చిన ఆమెకు కలకండ ఇచ్చారు. ఆమె నాకు ఇది వద్దు, వేరే ఇవ్వండి ప్రసాదం అంది. అక్కడ వారందరూ కూడా ఆశ్చర్యపోయారు మఠంలో వాళ్ళు. స్వాముల వారు ప్రసాదం ఇచ్చిన దాన్ని నాకు ఇది వద్దు, వేరే ఇవ్వండి, ఇది వద్దు అంటుంది. స్వాముల వారు మందహాసం చేసి నవ్వుతున్నారు అంతే. అంతలో కొంతసేపు అయిన తర్వాత పరిచారకుడు చెప్పి వేరే పళ్ళు తెప్పించారు. పండ్లు తెప్పించి ఆమెకు పండ్లు ఇచ్చారనమాట. ఆమె అక్కడ సంతోషంగా వెళ్ళారు. మిగతా వారందరూ కూడా పండ్లే తీసుకున్నారు, స్త్రీలందరూ. కొద్దిసేపు అయిన తర్వాత పరిచారకులు ఆశ్చర్యంలో ఉన్నప్పుడు స్వామి వారు చెప్పారు ఏమని, పూర్వంలో ఒకసారి ఈ యొక్క పట్టిక బెల్లం గురించి కొన్ని విమర్శలు వచ్చాయి. దాంట్లో ఎముకలు కలిపి పంచదార చేస్తారు, అలానే దీంట్లో కూడా కలుపుతున్నారని ఒక వదంతి వచ్చింది. అందువలన ఆమె ఆచార నిష్ఠురాలు కాబట్టి చక్కటి ఆచారాన్ని పాటిస్తుంది, అందుకే ఆమె కలకండ వద్దంది అని. అప్పుడు ఆమె దగ్గరికి వెళ్ళి కుతూహలంగా తెలుసుకోవాలనమ్మా, ఆయన మహాస్వామి వారు కదా, ఇచ్చిన దాన్ని ఎందుకు వద్దంటున్నావు, వేరే తీసుకున్నావు కదా అంటే ఆమె ఏమన్నదంటే,
ఆచారులు వస్తూ ఉంటారు, వెళ్తుంటారండి మఠాలన్న తర్వాత. ఆచారం మాత్రం ఎప్పటికీ ఉంటుంది కదా అండి. స్వాములు వారు మళ్ళా వాళ్ళని పిలిచి అడిగారు, ఏమంటూ ఉందామె అంటే ఈ మాట అంది. ఓ చూడు, ఆమెకి ఎంత సనాతన ధర్మం పైన ఆమెకున్నటువంటి విశ్వాసాన్ని మనమంతా గుర్తుపెట్టుకోవాలని అన్నదన్నమాట. ఆత్మీయులారా, అలానే మన సనాతన ధర్మం అనేకమైనటువంటి ధర్మాలు నిర్దేశిస్తుందన్నారు కదా. అందులో యాత్రా ధర్మమని, ఆపద్ధర్మాలని ఇలా ఉంటాయి. మనం ఏదైనా యాత్రలకు వెళ్తామనుకోండి, అక్కడ సరైన సమయానికి మనం స్నానానికి వసతులు ఉండవు, తర్వాత ఒక్కొక్కసారి అవకాశాలు ఉండవు, అనానుకూలాలు ఉంటాయి. అప్పుడు ఏం చేయాలంటే యాత్రా ధర్మములు చెప్పినటువంటి సిద్ధాంతాలు ఏవి ఉంటాయి, మనం పెద్దవాళ్ళతో కలిసి వెళ్ళింటాం. వాళ్ళ పెద్దలు చెప్పిన మాటను మనం యథాప్రకారం పాటించాలి. అలానే ఆపద్ధర్మాన్ని గురించి ఒక చిన్న కథను ప్రచారంలో ఉందండి. ఒకసారి ఒక రాష్ట్రంలో గొప్ప కరువు వచ్చింది. అది కర్ణాటక ఇక్కడ బనశంకరి దేవస్థానం ఉంది కదా, ఆ ప్రదేశంలో. అందుకే దేవతలంతా ఈ యొక్క భగవతిని ప్రార్థించారు, మానవులు కూడా అమ్మవారిని చాలా ప్రార్థించారు. ఆకలి దప్పికలకు అల్లాడిపోతున్నారు అన్నమాట. క్షామం దాదాపుగా 2 ఏళ్ళు, ఏ దొరికితే అది తీసుకుంటున్నారు తినడానికి. అక్కడ ఒక ఆయన చవ్వన అని ఒక ఋషి ఉండేవాడు. ఆ ఋషి పాపం ఆకలి దప్పికలకు ఎలానో సహించుకున్నాడు, ప్రాణాయామాలు చేశాడు, ఎన్నో చేశాడు. అయితే ఆ ప్రాంతం విడిచి ఎందుకు వెళ్ళటం లేదంటే అది బనశంకరి దేవి ఉన్నటువంటి పరిసర ప్రాంతం, శక్తి క్షేత్రం, సాధనలో ఉన్నాడు ఆయన. ఇంకా భరించలేక ఏం చేశాడంటే ఇక్కడెక్కడైనా మనం దొరుకుతుందేమో అని అలా సంచారం చేస్తుండగా ఒక చోట పశువులకు ఏదో ధాన్యం పెడుతున్నారు. ఆయన అక్కడికి వెళ్ళాడు. ఆ పశువుల ధాన్యం దగ్గరికి వెళ్ళి ఆ దొరికిందేదో ప్రాణం కాపాడుకోవాలని అక్కడ గింజల్నే 4 గుప్పెట్లు తిన్నాడు. అది ఉడికించింది కాదు, ఆకలి తట్టుకోలేకపోతున్నాడు. ఆ తర్వాత కొద్దిసేపు దాహం వేసింది. దాహం వేసిన తర్వాత నీళ్లున్నాయని అడిగితే ఆ పక్కనున్నాడే ఒకను, అతను నేను ఇస్తానులేండి అంటే నీతో నేను తాగనన్నాడు. అప్పుడు ఆయన అన్నాడు, ఇంతవరకు నీవు పశువు తిన్న ఎంగిలి గింజలు తిన్నావు, నేను ఇస్తే మాత్రం మైలవుతుందా అన్నాడు. అది కాదు, అప్పుడు ఆపద్ధర్మం ఉండి నేను ప్రాణాలు కాపాడుకోవాలని ప్రాణాలు కాపాడుకున్నాను, ఇప్పుడు నేను జీవించగలను, ఇప్పుడు నా స్వధర్మాన్ని నేను పాటించాలన్నాడు. అందుకే భగవద్గీత ఏం చెప్తుందంటే స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ అని. మనం కొన్ని ఆచారాలు పద్ధతులు మనం పెట్టుకొని ఉంటాం. ఇటువంటి పరీక్షలు అనేవి వస్తాయి. వచ్చినప్పుడు ఆపద్ధర్మాన్ని పాటించి తదనంతరం మన స్వధర్మాన్ని పాటించాలని మనకు శాస్త్రాలు చెప్తున్నాయి. ఒకమారు కాంచీ పరమాచార్య స్వామి వారు ఆ యొక్క కావేరీ నదీ తీరంలో అటువైపు వెళ్తున్నారు. తంజావూరు జిల్లా ఆ ప్రాంతాలవి. అక్కడంతా జమీందారులు ఉండేవారు. అక్కడ జమీందారులు ఉంటే ఒక ఆమె ఉంది అక్కడ, జమీందారిని ఆమె. దండిగా వారికి వైభవంగా ఆ యొక్క భూములు, ఆస్తులు అన్నీ బాగున్నాయి. పనివాళ్ళు చాలామంది ఉన్నారు. స్వాముల వారిని ఎంతో వినయంగా ఆమె ఆహ్వానించి తమ తోట పరిసరాల్లో స్వాముల వారి అనుష్ఠానాలకు అంత బాగుంటుందని అక్కడ విడిది ఏర్పాటు చేసింది. మరి స్వామివారి దగ్గరంతా అప్పుడు పూర్వంలో ఏనుగులు ఉండేటివి కదా. స్వాముల వారు ఏం చేశారంటే ఆమెను పిలిచి ఆమెను అమ్మణ్ణి అమ్మణ్ణి అంటారు. అప్పుడు ఏమన్నారంటే, అమ్మణ్ణి, మీరు ఇంతమంది మీ దగ్గర పరిచారకులు, పని వాళ్ళు ఇంతమంది ఉన్నారు కదా, మీరు ఒకే రీతి అయినటువంటి ఉపహారం వారికి అందిస్తారంట. అవును స్వామి, దాంట్లో భేదమేం లేదు, మేము మొదలు భోంచేసిన తర్వాతనే వాళ్ళకి అది పెడతాము. అవునా, ఇప్పుడు మీరు ఇడ్లీలు చేసుకుంటే ఎంతమంది తింటారు అన్నాడు. దాదాపుగా ఒక 500 మంది మా దాంట్లో భోంచేస్తారు స్వామి. అయితే ఒకసారి ఆ ఇడ్లీ పాత్రలు ఇట్లా తీసుకురా అన్నారు. తీసుకొచ్చి చూపించింది. ఇవన్నీ మీరు వంట వాళ్ళని పిలిపించారు. ఆ ఇడ్లీ పాత్ర చూసి దాని యొక్క ఇడ్లీలు ఎంత సైజు ఉంటాయని వాళ్ళని అడిగి అన్నీ తెలుసుకున్నారు స్వామివారు. ఆమె అనుకుంది, స్వాముల వారు ఏమైనా తమ సిబ్బందికి కూడా మడి ఆచారంతో ఇట్లాంటి ఇడ్లీలు అవి చేపిస్తారేమో అని అనుకుని స్వాముల వారు ఏమన్నారంటే, అమ్మని రేపు మా ఎదురుగా ఇక్కడనే మీ వంట వాళ్ళతో ఇడ్లీలను తయారు చేయిస్తావా అన్నాడు. రేపు కాదు స్వామి, మర్నాడు చేయిస్తాను. ఎందుకమ్మా రేపు అంటే, రేపు ఏకాదశి ఉంది స్వామి, మేము ఎవరూ భోంచేయము. సరే, ద్వాదశి రోజు ఆమె అన్ని ఏర్పాట్లు చేసింది చాలా హడావుడిగా. అందరి స్వాముల వారి పరిచారకులు తింటారు కదా అని అన్నీ సిద్ధమైన తర్వాత స్వాముల వారు అంతా సిద్ధంగా ఉన్నారు స్వామి, మేము ఆకులు వడ్డిస్తాము అంటే, కాదు కాదు, ఇక్కడ గజం ఉంది కదా ఏనుగు, ఆ ఏనుగుకు మీరు ఇడ్లీలు పెట్టాలి అన్నారు. ఆశ్చర్యపోయింది, వంట వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత
ఒకరిని కూర్చోమన్నారు అక్కడ, ఆ సిబ్బందిలో ఒకరిని కూర్చొని ఆ ఏనుగుకు మీరు మనం ఎలా ఇడ్లీలు తింటామో ఒక్కొక్కటిగా వడ్డీ అందించండి అని. అక్కడ ఉన్న వారికి మీరు ఎంచండి అన్నారు. అలా ఇడ్లీలు ఇస్తూ ఉంటే ఆ తొండంతో ఎంతో ప్రేమగా ఎన్నో ఇడ్లీలు తిన్నది అది. అందరూ అక్కడ ఉండేవాళ్ళంతా వింతగా చూస్తున్నారు. దానిపై నెయ్యి వేయి, ఇంకొంచెం కొంచెం బెల్లం వేయి, అలా చెప్తున్నారు స్వామివారు. ఎంతో తృప్తిగా ఒకసారి తిని ఇంక చాలు అన్నట్టుగా అది తొండంతో విదిలించింది, ఇంక చాలని. అప్పుడు ఆశ్చర్యపోయారు అక్కడందరూ, స్వామివారికి ఎంత ప్రేమ ఉంది ఏనుగు పైన అని. అప్పుడు అన్నారు, మనమైతే రోజు ఇడ్లీలు అవి తింటుంటాము, పాపం దానికి ఎవరు పెడతారు చెప్పు అని ఆమెను ఎంతో ఆశీర్వాదం చేశారు అమ్మని సాష్టాంగ నమస్కారం చేసి, స్వామి గజలక్ష్మికే మీరు ఈరోజు భోజనం చేయించారు, ద్వాదశి రోజు మా జన్మ ధన్యమైంది అంది. ఆత్మీయులారా, ఇలా సమస్త ప్రాణికోటి యందు కూడా సమానమైనటువంటి ప్రేమ ఉండడం అనేదే నిజమైనటువంటి ధర్మము. ఆత్మీయులారా, మనం ఈ కథని విన్నప్పుడు మనకేమనిపిస్తుంది చెప్పండి? ఆ కురుక్షేత్రంలో అన్ని వేల ఏనుగులు, అన్ని గుర్రాలు, మరి 18 అక్షౌణి సైన్యం, మరి వారు అన్ని రోజులు యుద్ధం చేశారు కదా. మరి వారికి ఆ కాలంలో ఎటువంటి సౌకర్యాలు ఉండేటివి, మరి అంతమంది భోజనాలకు ఎలా ఏర్పాట్లు జరిగేటివి, తర్వాత గాయం పొందిన వారికి అక్కడ ఏం వివక్షత ఉండేది కాదట. శత్రువుల్లో వారు కూడా గాయాలు అయితే వాటిని ఒకే చోట వైద్యం చేయించేవారట. మరి అందరికీ కూడా, అన్ని పశువులు కానీ ఏనుగులు కానివ్వండి, అన్నిటి కూడా ఒకే చోట భోజనాలు ఏర్పాటు చేసేవారట. అంటే వారిలో వైరత్వం ఉంది, శత్రుత్వం ఉన్నా కూడా ఒక పట్టుదల పైన వారు యుద్ధం చేస్తున్నారనమాట. అందుకే ధర్మయుద్ధము అన్నారు. అందుకే ఒక్కొక్కసారి విభేదాలు వస్తాయి. విభేదాలు వచ్చిన వ్యక్తిని మనము దూషించకూడదు. వారిలో ఉన్నటువంటిది ఏదైతే గుణం ఉంది కదా, ఆ గుణాన్ని మార్చడానికి ప్రయత్నం చేస్తుంది సనాతన ధర్మం. సనాతన ధర్మం ఎందుకు అందరినీ కూడా మక్కువ చేర్చుకుంటుందంటే, అతను మన విరోధి అయినా సరే మనం వారిని ప్రేమించాలని చెప్తుంది. దానికి తెలుగులో పద్యం ఉందండి, చంపతగిన ఎట్టి శత్రువు తన చేత చిక్కెనేని పొసగ మేలు చేసి పొమ్మనుటయే చాలు విశ్వదాభిరామ వినురవేమ అన్నాడు. అంటే ఒకవేళ చంపదగిన వాడే అయితే అతనికి కొంచెం మేలు చేసి వదిలేయాలంటారు. ఈ దృష్టాంతం మనకి ఎక్కడ అనిపిస్తుంది? మహాభారతంలో అశ్వత్థామ ఆ యొక్క ద్రౌపది యొక్క ఆ యొక్క ఉప పాండవులను నిద్రలో ఉన్న వారిని ఆయన వధిస్తాడు. ఎంత క్రూరమైనటువంటి కార్యం అది! శిశుహత్య మహాపాపం. అప్పుడు అర్జునుడు లాక్కొని వచ్చినప్పుడు మీకు తెలుసు, ఆ యుద్ధం జరిగే మధ్యలో అతను బ్రహ్మాస్త్రాన్ని కూడా ప్రయోగిస్తాడు. ఆ బ్రహ్మాస్త్రం ఉన్నప్పుడు ఆ ఉత్తరా గర్భంలో ఉన్నటువంటి శిశువును మహావిష్ణువు శ్రీకృష్ణ భగవానుడు రక్షిస్తాడు. అది వేరే విషయం. తీసుకొస్తాడు. వచ్చినప్పుడు ఆమె, అర్జునుడు ఇతన్ని వధించాలన్నప్పుడు ద్రౌపది అంటుంది, వదిలేయండి, మరి వారి తండ్రి మీకు ఇంతటి విలువిద్య నేర్పించాడు, మనందరినీ చూసుకోవడానికి మన యొక్క వంశాంకురమైనటువంటి మనకు వంశంలో ఉంది, గర్భంలో వస్తుంది. పాపం వారికి ఉన్నది ఒకే కుమారుడు. మరి ఆ యొక్క కృపి ఎంత బాధపడుతుంది కదా, ద్రోణాచార్య భార్య. కాబట్టి వదిలేయండి అని ఆమె చిరంజీవిగా ఉండిపోమని శాపమిస్తుంది. అప్పుడు కృష్ణ భగవానుడు ఏం చేస్తాడంటే, ఆయన శిఖలో ఉన్నటువంటి మణిని తీసేస్తాడు. శిఖ తరుగుట శిర తరుగుట అని ఒక శాస్త్రం ఉంది. ఆ విధంగా కృష్ణ భగవానుడు కూడా రుక్మిణిని అపహరించినప్పుడు కూడా ఆయన సిగ తరిగాడు. ఇక్కడ అర్జునుని ద్వారా సిగ తరిగిస్తాడు. ఎవరికి? ఆ యొక్క అశ్వత్థామకు. కావుననే ఇక్కడ ఈ యొక్క సందర్భం సరిపోతుందన్నమాట. అంటే చంపదగిన ఎట్టి శత్రువు తన చేత చిక్కనేని అతనికి ఏం చేయకుండా పొసగ మేలు చేసి పొమ్మనుటే చాలు విశ్వదాభిరామ వినురవేమ అని. అంటే దాతృత్వం, అందరిలో కూడా సర్వవ్యాపకమైనటువంటి భగవంతుడు ఉన్నాడు, దయా దాక్షిణ్యాలు మనలో ఉండాలనేటువంటిది గొప్ప విషయాన్ని వేమన మనకు తెలియజేస్తున్నారు. కావున సనాతన ధర్మం అనేది చిన్న చిన్న పద్యాల్లో కూడా మనకి ఎంతో వివరణ మనకు దొరుకుతుంది. ఆ పద్యాలను మనం రామాయణ, మహాభారత, భాగవత గ్రంథాలకు మనం పోల్చుకోవాలి. అలానే పురాణాల్లో వచ్చే విషయాలన్నీ కూడా వేదంలో వచ్చే విషయాలే ఇక్కడ ప్రస్తావించబడ్డాయి.
వేదంలో వచ్చినటువంటి వేదాంత విషయాలన్నీ కూడా ఉపనిషత్తుల్లో ద్యోతకమవుతాయి. కావున ఒకటికొకటి అనుబంధము ఉందన్నమాట. ఇటు ఆత్మీయమైనటువంటి జ్ఞానోదయాన్ని కలిగించేటువంటి అమృత స్వరూపమైనటువంటి పరమాచార్య స్వాముల యొక్క దివ్య ఆశీస్సుతో లభ్యమైన ఈ వాక్పుష్పములను వారి దివ్య చరణారవింద పరమభక్తులు సమర్పి సెలవు తీసుకుంటాను. మీ ఆత్మీయ మిత్రుడు నివర్తి నాగభూషణ శర్మ. 7483229249. హర హర శంకర జయ జయశంకర. హర హర శంకర జయ జయశంకర. హర హర శంకర జయ జయశంకర.